మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బీభత్సం సృష్టించాయి. గార్ల మండలంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న పంట పొలాల్లో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. 10 రోజులు గడుస్తున్నా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకరంగా తీగలు దాటుతూనే రైతులు పంట పొలాలకు వెళ్లాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెరిపిలేని తుఫాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. పాకాలయేరు పరిహాక ప్రాంతంలో ఉండబడేటువంటి వ్యవసాయ భూముల్లో కరెంటు విద్యుత్ స్తంభాలన్నీ కూడా ఈ నేలమట్టం అయిపోయి కరెంటు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్రామాలలో కూడా విద్యుత్ సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి పాకాలేటి పరివాహక ప్రాంతంలో ఉండబడేటువంటి స్తంభాలన్నింటినీ లేపి యుద్ధ ప్రాతిపదిక మీద విద్యుత్తుని సరఫరా చేసి ప్రాంత రైతాంగాన్ని అదేవిధంగా గ్రామాలను కూడా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పడిన వర్షాలకు విద్యుత్ స్తంభాలు కూడా రైతు పొలాలలో ఎక్కడ విద్యుత్ స్తంభాలు అక్కడనే ఉన్నాయి. ఇవాళ రాంపురం చెక్ డ్యామ్ మీద పోయే కాడ కూడా ఈ విద్యుత్ స్తంభాలు ఏలాడుతున్నాయి. అకస్మాత్తుగా ఏదైనా కరెంట్ వస్తే ఇక్కడ ప్రజలకు ప్రాణాపాయం ఉంది. కాబట్టి విద్యుత్ సంబంధించిన అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఇరిగిన పోళ్లను వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద నిలబెట్టేసేసి రైతుల